అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల యాపిల్ కంపెనీకి భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని తగ్గించి అమెరికాలో తయారీ పెంచాలని సూచించారు. 2025 మే 15న ఖతర్‌లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడుతూ, "మీరు భారతదేశంలో ఉత్పత్తి పెంచుతున్నారని విన్నాను. నేను మీకు భారతదేశంలో తయారీ చేయాలని కోరడం లేదు" అని అన్నారు. యాపిల్ ప్రస్తుతం భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని విస్తరిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 1,75,00,000 కోట్ల విలువైన ఐఫోన్లు తయారయ్యాయి. ఇది గత సంవత్సరం కంటే 60% పెరుగుదల. ఫాక్స్‌కాన్, టాటా వంటి భాగస్వాములతో కలిసి యాపిల్ భారతదేశాన్ని ముఖ్యమైన తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తుంది. ట్రంప్ సూచనలపై యాపిల్ భారత ప్రభుత్వానికి తమ పెట్టుబడి ప్రణాళికలు యథాతథంగా కొనసాగుతాయని హామీ ఇచ్చింది. అయితే అమెరికాలో తయారీ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో అక్కడ ఐఫోన్ తయారీ చేయడం ఆర్థికంగా సవాలుగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఫోన్ అమెరికాలో తయారు చేస్తే దాని ధర $3,000, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2,50,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ధర కంటే 3 రెట్లు ఎక్కువ. యాపిల్ భారతదేశంలో తయారీని కొనసాగించాలా లేదా అమెరికాలోకి మళ్లించాలా అనే నిర్ణయం వ్యాపార వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో తయారీ కొనసాగించడం ద్వారా యాపిల్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. అలాగే స్థానిక మార్కెట్ అవసరాలను తీర్చవచ్చు. అమెరికాలో తయారీ పెంచడం ద్వారా దేశీయ ఉద్యోగ అవకాశాలు పెంచవచ్చు, కానీ ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వినియోగదారులకు ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా యాపిల్ చైనా మీద ఆధారాన్ని తగ్గించేందుకు భారతదేశంలో ఉత్పత్తిని పెంచింది. అయితే ట్రంప్ భారతదేశం నుండి అమెరికాకు దిగుమతులపై 26% టర్ఫీలు విధించారు. ఇది భారతదేశంలో ఉత్పత్తి చేసిన ఐఫోన్లను అమెరికా మార్కెట్‌లో పోటీకి అనుకూలంగా ఉండకుండా చేసింది. యాపిల్ 2026 నాటికి అమెరికా మార్కెట్ కోసం అవసరమైన ఐఫోన్లను భారతదేశంలో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిపై ప్రత్యేక వ్యాఖ్యలు ఏం చేయలేదు. అయితే ఆయన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు.